18/8/2024 నుండి 24/8/2024 వరకు ఈ వారం రోజులు ధనువు రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ధనువు రాశి వారికి ద్వితీయంలో శని అంటే వక్రగమనం మూలాన, అలాగే చతుర్థంలో రాహువు, షష్టమంలో గురు కుజులు, అష్టమంలో బుధుడు, నవమంలో రవి శుక్రులు, దశమంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇప్పుడు ఈ విధంగా మనకి ఈ 4 గ్రహాలు గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచారం మనం చెప్పుకుంటూనే ఉన్నాము కదండి. అయితే ఇక్కడ మీకు శని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే ద్వితీయంలో శని యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కుటుంబంలో కొంచెం చికాకుగా ఉండటము, భార్యాభర్తలు కొంచెం మన మాట కొంచెం పెడ చెవిని పట్టడము, మనం చెప్పిన పని చెప్పినట్టు చేయకపోవటము, ఈ విధంగా కొంచెము ధనం అనుకున్న ధనం చేతికి రాకపోవటము, అలాగే మాటలో కొంచెం కఠినత్వము కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా కొంచెం శని భగవానుడు ప్రసాదిస్తూ ఉంటాడు. ఇకపోతే చతుర్థంలో రాహువును కనుక తీసుకున్నట్టయితే రాహు చతుర్థంలో శుభ ఫలితాలను ఇవ్వజాలడు. చతుర్థంలో రాహు మనకు ఉండటం వల్ల మనకి వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే కొంచెం ధన వ్యయము, నీచజన సహవాసము, యత్నకార్య సిద్ధి, అలాగే మనం ఏవైతే సుఖాలన్నీ అనుకుంటున్నామో చతుర్థ స్థాన సుఖాలు, అలాగే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇట్లాంటివి ఇవన్నీ కూడా కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం ఈ వారం రోజులు మనకి రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే షష్టమ స్థానంలో గురువు సంచారం కూడా ఏమాత్రము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే షష్టమ స్థానంలో కుజుడు మాత్రం మనకి మంచి ఫలితాలు ఇస్తాడు. షష్టమ స్థానంలో కుజుడు మనకి మంచి ఫలితాలంటే అందరి కోఆపరేషన్ మనకు దొరుకుతూ ఉంటుంది. అలాగే మనకి రావాల్సిన డబ్బులు ఏమైనా ఎవరి దగ్గర నుంచైనా కొంచెం డబ్బులు రావాలి, వాయిదా వేసుకుంటూ వస్తున్నారు, అవి ఈ వారంలో వాళ్ళు మనకి ఆ ధనాన్ని తిరిగి ఇచ్చేటటువంటిది పరిస్థితి ఉంటుంది. లేదు మనమే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంటున్నాం, ఇవ్వలేకపోతున్నాం, అవి డబ్బులు ఈ వారంలో మనం వాళ్ళ బాకీ తీర్చేసినట్టు అవకాశం ఉంటుంది. అలాగే ఏదో బ్యాంకు నుంచో లేకపోతే ఏదో ఎడ్యుకేషన్ లోన్ అనో లేకపోతే ఇంటి లోన్ అనో దేనికో మనం అప్లై చేస్తున్నాం అనుకోండి, ఏ బ్యాంకు ద్వారానో, అవి కూడా ఈ వారంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశం కుజుడు మూలాన ఆ షష్టమ స్థానంలో కుజుడు వల్ల మనకు లభించేట అవకాశం కనబడుతూ ఉన్నది. ఇక అష్టమంలో కనుక తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం అష్టమంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడం ద్వారా మనకి ఆరోగ్యం అవి బాగుండటం ఉంటుంది. అలాగే మనకి మీ ధనురాశి వారికి వారి యొక్క తెలివితేటలన్నీ బాగా ప్రదర్శించడానికి మంచి అవకాశం దొరుకుతూ ఉంటుంది. వారు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. అలాగే ఆదాయం అనుకున్న దానికన్నా కూడా మనం ఎక్కువ వ్యాపారం చేసి కొంచెం లాభాలు సంపాదించుకునే అవకాశం కూడా స్పష్టంగా మనకి గోచరిస్తూ ఉన్నదండి. ఈ విధంగా ఫలితాలు బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక నవమంలోకి వచ్చేటప్పటికి రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. రవి శుక్రుల యొక్క సంచారం జరగటం ద్వారా ఇక్కడ భాగ్యస్థానంలో రవి ఉండటం వల్ల చాలా విషయాలు ఏవైతే మనం భాగ్యం అనుకుంటామో అవన్నిట్లో కూడా కొంచెము రవి కొంచెం వానికి మనకు అనుకూలమైనటువంటి సహకరించజాలడండి. ఆ ఫలితాలు మనం పొందడానికి రవి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం, కొన్ని అనారోగ్యాలు కూడా వచ్చేట అవకాశం రవి వల్ల కలుగుతున్నది. అలాగే శుక్రుడు కూడా అదే రాశిలో ఉండటం భాగ్యంలో, అంచేత మనకి ఈ శుక్రుడి వల్ల ఈ రవి వల్ల ఏవైతే మనం కోల్పోతున్నామో అవన్నీ అడిషనల్గా మనకి అవన్నీ ఆ కోల్పోయినటువంటివన్నీ కూడా శుక్రుడు మళ్ళీ మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. ఈయన ప్రసాదిస్తూ ఉంటాడు, ఆయన అలా తీసుకుంటుంటాడు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే శుక్రుడి వల్ల మనకి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, కుటుంబంలో చక్కటి పరిస్థితి అంతా బాగుంటుంది. ఒకరి మధ్య ఒకరి ఆప్యాయత అనురాగాలన్నీ కూడా బాగుంటాయి ఈ శుక్రుడి వల్ల. ఇకపోతే దశమ స్థానంలో కేతు వల్ల మాత్రం కేతు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు మనకైతే ఏమి గోచరించవండి. చేత ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి మకర, కుంభ, మీన, మేషాల్లో 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ చేస్తూ ఉన్నప్పుడు 3, 4, 5 3లోను 6లోను సంచారం చేసేటి. 6లో సంచారం చేసేటప్పుడు మాత్రం మీకు ఒకే ఒక రోజు ఉంటాడు మేషంలో. మొదట్లో
ఇక్కడ 3వ స్థానంలో చేసేటప్పుడు, సంచారం చేసేటప్పుడు, అంటే మీకు కుంభంలో సంచారం చేసేటప్పుడు అక్కడ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంటాడు. చంద్రుడు చాలా త్వరగా మారుతూ ఉంటాడు కాబట్టి మనసు కూడా అన్నిటికంటే వేగంగా వెళ్ళేది మనసే. చేత చాలా శీఘ్రంగా గ్రహం కదలటమే కాదండి, మనసు అంతకంటే వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి నవగ్రహాల ద్వారా వస్తూ ఉంటాయి. ఇకపోతే మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ధనురాశి వారికి ఏ విధమైన ఫలితాలు మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాలంటే, ధనురాశి వారికి స్త్రీ సౌఖ్యం బాగుంటుంది, సంతోషంగా ఉండగలుగుతారు, బుద్ధిబలం కూడా బాగానే పనిచేస్తుంది, యత్న కార్యసిద్ధి. మీరు ఏదైనా పని ప్రారంభించారనుకోండి, ఆ ప్రయత్నం మీరు సక్సెస్ అవుతారు. అలాగే స్వగ్రామ నివాసం సౌఖ్యం. మీ స్వగ్రామం ఒకసారి ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, ఏదో ఊళ్ళో ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే అక్కడ ఇల్లు కొట్టుకుని ఉండొచ్చు, కానీ మీరు పుట్టిన స్వగ్రామం అనేది ఒకటి ఉంటుంది కదండి. అక్కడ మన సొంత ఇల్లు, సొంత మన మనుషులు, సొంత వ్యవసాయం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కూడా మీకు ఈ ధనురాశి వారికి ఈ వారంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుండే అవకాశం ఉందండి. ఈ విధమైన ఫలితాలన్నీ ధనురాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఈ విధమైన ఫలితాలు శుభం భూయాత్.